ఈ వీక్లో ఒకటి కాదు రెండు కాదు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో మీ టైంకి వర్త్ అయ్యే మూవీస్ ఏవి? యాక్షన్ లవర్స్కి ఒక మూవీ, కామెడీ ఫ్యాన్స్కి ఒక మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇంకో మూవీ. ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అయిన ఫుల్ బిజీ మూవీస్ ఉన్నాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ని బ్రేక్ చేశాయి, మరికొన్ని అయితే సైలెంట్గా బ్లాక్ బస్టర్ టాక్ తీసుకొచ్చాయి. ఫస్ట్ అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియోలో అన్ని వీడియోస్ కవర్ చేస్తాను కాబట్టి లైక్ చేసుకొని ఫుల్ లెంత్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. లైక్ చేసేయండి ఇప్పుడే. ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే వీరభద్రుని రహస్యం. ఈ వెబ్ సిరీస్ ఇదొక మూవీ కాదు, ఇదొక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఏకంగా 60 ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ 5 ఎపిసోడ్స్ని మాత్రమే జూలై 3 నుండి రిలీజ్ చేసేస్తున్నారంట. అది కూడా G5 ఓటీటీలో మాత్రమే. మరి ఈ మూవీ కోసం ఎంతమంది, తెలుగు మూవీనే ఇది ఇది ఒక వెబ్ సిరీస్ కాబట్టి తెలుగు వెబ్ సిరీస్నే జూలై 3 నుండి G5 ఓటీటీలో మిస్ అవ్వకండి. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బాలన్ ది బాయ్. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకోవడం జరిగింది. అదే జీ నెట్వర్క్ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మలయాళం మూవీని అయితే ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేసేస్తున్నారంట. మరి ఈ మూవీ థియేటర్లో 4 to 6 వీక్స్ రన్ చేసిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా చూసుకున్నట్టయితే ఈ బాలన్ ది బాయ్ మూవీని G5 ఓటీటీ వాళ్ళైతే జూలై 24 నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో వచ్చేసరికి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. జూలై 24 నుండి. ఇక్కడ మన థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే సూపర్ సుబ్బు. ఈ మూవీని ఎప్పటి నుండి ప్రీమియర్ చేసేస్తామని చెప్పుకొచ్చారంటే మూవీ టీం వాళ్ళు మాత్రం ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి జూలై 2 నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రమే రిలీజ్ చేసేస్తున్నారంట. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేసేస్తున్నారు జూలై 2 నుండి. మరి సందీప్ కిషన్ గారి హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఈ జూలై 2 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో పక్కాగా నేనైతే చూస్తాను. మీరు చూస్తారో లేదో కామెంట్ చేయండి. ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే సింగ్ గీతం. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన చాలా మంచి మూవీ అంటే నాకు నచ్చిన మూవీ ఇదొకటే. ఈ సింగ్ గీతం మూవీని మీరు కనుక థియేటర్లో చూడకపోయి ఉంటే మాత్రం ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. నాగశ్విన్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారంటే నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ మూవీ అయితే. మరి ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు అయితే అఫీషియల్గా డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లైమ్ చేసుకోవడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు తీసుకున్నారు కదా, అది ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంటే 4 to 6 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు ఈ మూవీ మీద. అలా చూసుకున్నట్టయితే 4 to 6 వీక్స్ కాబట్టి ఈ మూవీ జూలై 10 నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది సింగ్ గీతం అనే మూవీ అయితే. ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే విశాఖపట్నం. ఇదొక మూవీ కాదు, ఇదొక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ కాదు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని జూలై 2 నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రకని గారు, ఐశ్వర్య రాజేష్ గారు అయితే మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తారు ఈ మూవీలో. మరి మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం ఇది ఒక యాక్షన్, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ జోనర్ మూవీ. మరి జూలై 2 నుండి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ని అయితే అస్సలు మిస్ కాకుండా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మన 6th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఈ ఎక్క మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకోవడం జరిగింది. సన్నీ డ్యూయల్ ఇంకా అక్షయ్ ఖన్నా గారు అయితే మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో. చాలా మంచి రోల్లో ప్లే చేశారు వాళ్ళైతే. సో మరి మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ డిజిటల్ రైట్ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లైమ్ చేసుకోవడం జరిగింది. ఈ జూలై 10 నుండి అయితే ఈ ఎక్కా మూవీని పక్కాగా రిలీజ్ చేస్తున్నారు. లీగల్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఎక్కా మూవీని అయితే ఈ జూలై 10 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయండి. అక్షయ్ ఖన్నా, బాబీ డ్యూయల్ గారి మెయిన్ రోల్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. వీళ్ళిద్దరి రోల్ మాత్రం చాలా బాగుంటుంది. జూలై 10 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం మర్చిపోకండి. 7th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ప్రీతమ్ అండ్ పెడ్రో. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. మరి ఈ మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం జూలై 3 నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. సో మన 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 100 దేవుళ్ళు. విజయ్ యాంటోనీ గారి హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి
అదే కన్ఫామ్గా వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకోవడం జరిగింది. 4 to 6 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది కదా. సో ఆ తర్వాతనే ప్రీమియర్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీని. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అయితే 6 to 4 వీక్స్ తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీ డిజిటల్ రైట్ని G5 ఓటీటీ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు కదా. సో మరి మూవీని పక్కాగా ఈ జూలై 24th నుండి ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. జూలై 24th నుండి 100 దేవుళ్ళు అనే మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం జూలై 24th నుండి G5 ఓటీటీలో మాత్రం చూడడానికి ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మాలీవుడ్ టైమ్స్. నెస్లన్ గారి హీరోగా చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఈ మూవీ డిజిటల్ రైట్ని జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో ఆ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి కన్ఫామ్గా ఎప్పటి నుండి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంటే ఈ జూలై 3rd నుండి అయితే ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి జూలై 3rd నుండి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూలై 3rd నుండి అయితే ఈ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది ఒక చాలా మంచి డైరెక్షన్స్ ఫిలిం. ఇది నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మలయాళం మూవీని మీరు కనుక చూడాలనుకుంటే మాత్రం ఇదొక మాలీవుడ్ టైమ్స్ మలయాళం మూవీ మిస్ అవ్వకండి. జూలై 3rd నుండి పక్కాగా రిలీజ్ కాబోతుంది. సో మన 10th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసింది షాహిద్ కపూర్ అండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది కృతి సెనన్, రష్మిక మందన. సో మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ కాక్టైల్ 2 మూవీని అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. సో అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని 6 to 8 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా చూసుకున్నట్టయితే జూలై 31st నుండి ఈ మూవీ జూలై 31st నుండి అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఓటీటీలో. లేదనుకుంటే ఆగస్టు 14th అయితే రిలీజ్ కావచ్చు. కానీ జూలై 31st రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే. మరి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో పక్కగా చూడడానికి ట్రై చేయండి. సో మన 11th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దీవెన. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. సో మూవీని అయితే పక్కగా రిలీజ్ డేట్ వచ్చేసరికి 4 to 6 వీక్స్ అయితే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. థియేటర్లో రన్ అయిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా చూసుకున్నట్టయితే 4 to 6 వీక్స్ అంటే ఈ మూవీ కన్ఫామ్గా జూలై 17th నుండి అయితే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ జూలై 17th నుండి అయితే ఆహా ఓటీటీలో దీవేనా మూవీ హెచ్డీ ప్రింట్అవుట్లో తెలుగు వర్షన్లో రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓటీటీలో మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయండి. జూలై 17th నుండి ఆహా ఓటీటీలో మాత్రమే. 12th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే ఫస్ట్ 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారంట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో జూలై 2nd నుండి రిలీజ్ చేస్తున్నారు. మరి హిందీ లాంగ్వేజ్లో చూడాలనుకున్న వాళ్ళు మాత్రం జూలై 16th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. జూలై 16th నుండి హిందీ వర్షన్లో రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఓటీటీలో మాత్రం ఈ జూలై 2nd నుండి రిలీజ్ కాబోతుంది తెలుగు వర్షన్లో. 13th మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇదొక తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వడ్డే నవీన్ గారు అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. సో మరి మూవీని అయితే కన్ఫామ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఈ జూలై 17th నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంట. జూలై 17th నుండి అయితే ఓటీటీలో మిస్ అవ్వకండి. సో మన లాస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. 4 to 6 వీక్స్ అయితే థియేటర్లో రన్ చేసిన తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. సో అలా చూసుకున్నట్టయితే ఈ మూవీ జూలై 17th నుండి అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మా ఇంటి బంగారం అనే మూవీ.